రాజుకు పుట్టిన కొడుకులు తెచ్చిన చేపల పుట్టలు ఒకటే ఎందుకు ఎండాలేదురా, అది ఒకటే ఎందుకు ఎండాలేదురా, అది ఎండేలోగా పానొచ్చిందిరా, పాయింటే ఆ వానల్లో నా వరదొచ్చిందిరా, చేప ఎండేలోగా పానొచ్చిందిరా, ఆ వానల్లో నా వరదొచ్చిందిరా. ధీరా 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 మగువలు వలచిన మగ ధీరా, మనసులు దోచిన మగ ధీరా, జనమెగబడి మెచ్చిన ధీరా, జగమెరిగిన మగ మగ ధీరా. ధీరా 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 ధీరా. Get on the feet, on the smooth on the streets. Everyone or something, better do us what you think. Now rock everyone, we're on the run. Now beat the floor, move everyone. Now get the groove, now dance everyone. Now rock the show, now catch her. Welcome to Women's All Like Star Mahila 2399. Powered by Tenali Double Horse Vinapagullu. 99. మీకు సంగతి తెలుసా? క్రికెట్ అయినా సరే, సినిమా అయినా సరే, టీవీ గేమ్ షోస్ అయినా సరే 100 కన్నా 99కే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అసలు ఆ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న టైంలో ఆ 99 చేరుకుంటారా లేదా అని చూస్తారే తప్ప ఆ తర్వాత ఏముందిలే 100 కొట్టేస్తారు. అలాగే మన స్టార్ మహిళ కూడా 2399 కొట్టేశాము. తొంభై 99 రోజులు ఆడిన సినిమా 100 రోజులు ఆ పైన ఆడక మానదు అని, అలాగే మన స్టార్ మహిళ గేమ్ షో కూడా 2399 ఎపిసోడ్స్ పూర్తి చేసిన తర్వాత ఇక 400, 500, 600, 700 ఒక లెక్క చెప్పండి. ఓకే, సో ఇవాళ వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్ ఎవరెవరు? రాజీవి. Yes. Hi Suma garu, how are you? Fine, I'm fine. My name is Rajivi. I'm basically from Vijayawada. నా పేరు రాజీవి అని డిఫరెంట్ గా ఉంది. అడగరేంటి? అందరూ అడుగుతారు. సుమా గారు అడుగుతారని నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను ఒకటి చెప్పాలి అని. మీరు అడగకుండా ఉంటే ఎలా? నువ్వేమనుకుంటున్నావు అది అడగకుండా ఉండడమే నా స్పెషాలిటీ. అఫ్ కోర్స్ సుమా గారు, అలా చేయడం వల్లే మన ప్రోగ్రామ్ 2399 ఎపిసోడ్లు రీచ్ అయింది. మనం ఏమనుకుంటున్నావో తీయకుండా ఉండడమే రాజమౌళి గారి స్పెషాలిటీ. అలాగే నువ్వేమనుకుంటున్నావో అడగకుండా ఉండడమే నా స్పెషాలిటీ. ఓకే, నువ్వు అడగాలి అని అనుకుంటున్నావు కాబట్టి అడుగుతున్నాను. ఏమిటి నా పేరు? మా ఆయన పేరుకి దగ్గరగా ఉంది నీ పేరు. అంటే మరి రాజీవ్ కనక గారు నీకు అన్నయ్య అవుతాడా? అయ్యో, అంత మాట అన్నారేంటి? అంత మొహమాటం ఎందుకు చెప్పడానికి? చెప్పొచ్చుగా. సరే వదిన గారు, రాఖీ పండుగకి నేను బహుమతి పంపించలేదనేగా పంపిస్తాను. ఈసారి రాఖీ పండుగకి నేను కూడా పంపిస్తాను అన్నయ్య గారికి రాఖీ. నా పేరుకున్న స్పెషాలిటీ ఏంటంటే రాజీవ్ గాంధీ గారు చనిపోయిన టైంలో నేను పుట్టాను, అందుకే నాకు ఆయన పేరు పెట్టారు. ఓకే. హాబీ సింగింగ్, డాన్సింగ్, కుకింగ్, డిజైనింగ్, ఆల్. ఎస్, ఆల్ రౌండర్. టాకింగ్. ఎస్. భార్గవి. హాయ్ సుమా. హాయ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను మ్యూజిక్ టీచర్ ని. పిల్లలకి మ్యూజిక్ చేయడం అంటే చాలా ఇష్టం అండి నాకు. అవునా? వెరీ గుడ్ అండి. కంటిన్యూ. బిందు. హాయ్ సుమక్క. నా పేరు బిందు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. నాకు లిజనింగ్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఓకే బిందు. చరిష్మా. హాయ్ సుమక్క. నా పేరు చరిష్మా. నేను టీకేఆర్ కాలేజ్ లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. నా హాబీస్ సింగింగ్, డాన్సింగ్, ప్లేయింగ్, రీడింగ్, పెయింటింగ్ అండ్ యాంకరింగ్ టు. ఓ మై గాడ్. మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఎపిసోడ్ కన్నా 2399 ఎపిసోడ్ విన్నర్స్ గా మీరు చరిత్రలో మిగిలిపోతారు. ఎందుకంటే ఇది 2399 ఎపిసోడ్ కాబట్టి. ఉమెన్స్ ఆల్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. 1 2 3 గో. ఓకే, నువ్వు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉండవా లోపల నుంచి?
రాజీవి ఏంటో మధ్యలో ఆపేసి అలా చూస్తూ తన్మయత్వానికి లోనైందా బంతులు చూస్తూ అలా ఉండిపోయింది. ఏ మిమ్మల్ని చూస్తూ నన్ను కూడా చూడలేదు, నువ్వు అటు చూస్తూ ఉన్నావు. మేము అందరం కలిసి ఏయ్, ఏయ్, ఏయ్ అని అరుస్తున్నాం మేము. 9, 18, 19, 20, 21, 22, 23. పడుపు కథ చెప్తా. అడుగు. భక్తులు లేని గుడిలో గంట మోగుతుంది. ఏమిటది? భక్తులు లేని గుడిలో గంట మోగుతుంది. గడియారం. మీరు చాలా 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 గ్రేట్ అండి. ఇంత చాలు, ఇంత చాలు. మిగిలింది 2400 వరకు. ఓకేనా? అలాగే. ఇప్పుడు నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పు. సాంగ్ పాడు. ఉంటాలి ఉంటాలి నీ వెంటే ఉంటాలే, ఈనాడైనా ఎప్పటికైనా నీతో ఉంటాలే, ఈనాడో రాసుండేలే కనుకే నీ జత కలిసాలి, నీ జన్మకు నాకు ఇంకేం కావాలి, చిరుగాలిలా నలువైపులా ఈ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే. ఆహా, ఈ పాట మా స్టార్ మహిళకిను ప్రేక్షకులకి మధ్యలో ఉండేటువంటి అనుబంధాన్ని తెలియచెప్పడానికి కరెక్ట్ గా ఉంది. ఉంటాంలే ఉంటాంలే మీ వెంటే మేము ఉంటాంలే. 2399 అయిందిలే, 2400 వస్తుందిలే, అయినా మిమ్మల్ని మేము వదలలే. ఏనాడైనా ఎప్పటికైనా నీతో ఉంటాలే, ఏనాడైనా ఎప్పటికైనా నీతో ఉంటాలే. వదలా బొమ్మాలి వదలా. ఓకే, థ్యాంక్ యూ. వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే. 1 2 3 గో. ఓకే, నువ్వు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉండు లోపల నుంచి. అటే ఉండు, అటే ఉండు. వెనక్కి. 9, 18, 27, 28, 29, 30 పాయింట్లు బిందుకి. 1 2 3 గో. ఓకే, నువ్వు ఎల్లో దగ్గరికి వెళ్ళి రెడీగా ఉండవా? అలుపు సొలుపేమున్నది, అందరం ఒకటై చెయ్యి కలిపితే 2400 వచ్చింది. అదేలే వస్తుందిలే. ఇంకా ఉంది. స్టాప్. 9, 18, 19. మీకు ఒక పొడుపు కథ అండి. ఓకే. వంపులున్న వయ్యారి నీ నీ పంపు సంపుల వయ్యారి నీ రేటంతే మయూరి. మధ్యలో ఎందుకు అంత నేనంత సాగతీశారు మీరు? నీ వల్లే కాబట్టి. ఓకే, వంపు సొంపుల వయ్యారి నీ రేటంతే మయూరి. రెండోది వినడానికి అంత బాలేకపోయినా ట్రై చేద్దాం చెప్పడానికి. ఓకే, ఏమిటబ్బా వంపు సొంపులు ఉండేది?
మయూరి అంటే నాట్యం ఆడేదా? జీవం ఉండేదా? చెప్పాలి మీరు. జీవం లేనిదా? తినేది. తినేదా? తినేదా? బుర్ర ఉంటుంది. బుర్ర ఉంటుందా? అరటి పండ్లు, పళ్ళు, పలహారాలు కాదా? కాదు. అయితే చెప్పేయండి. చింతకాయ. చింతకాయ సొంపుల. ఓహో వయ్యారి. నేను ఒక సాంగ్ పాడతాను. పాడండి. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఒక సాంగ్. నీకు కూడా పెళ్లి చేసుకోవాలన్నా? లేదు, మీకు మళ్ళీ అంటే వేరే వాళ్ళతో కాదు. అక్కి మధ్య బాగా క్లేసేస్తుంది. హాస్యం. ఓకే పాడు. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ మాటే మంత్రము మనసే బంధము నేనే నీ వైపే మించిన ఈ ప్రియలయలో శృతి కలిపే ప్రాణమిదే నేనే నీవుగా పువ్వు తావిగా సంయోగాల సంగీతాలు విరిసే వేళలో మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. నువ్వు బాగా పాడావు. ఈవిడ సగటు ఒకళ్ళు బాగా పాడుతున్న వాళ్ళు ఉన్నప్పుడు సగటున పక్కన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అనేది అలా పాడారు అనమాట. అంటే ఇప్పుడు నువ్వు మాటే మంత్రము కదా, నువ్వు కొంచెం లైట్ గా పాడుతూ ఉంటూ మాటే మంత్రం. మీరు పాడద్దు, నేను మీరు అన్నమాట. నువ్వు పాడు. మాటే మంత్రము మనసే కళ్యాణం కవరింగ్ అండి. అదే పాడినట్టే ఉంటుంది. ఈవిడ ఆపితే వెంటనే తెలిసిపోతున్నారు వాటి ఈవిడ ఏం పాడుతుందో. ఓకే థ్యాంక్ యూ. స్టార్ట్. నువ్వు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉండు. గో గో గో. రెండు వెనక్కేసి. సో భార్గవి స్కోరు 9, 18, 27, 28, 29, 30, 31. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ నాగార్జున గారు. పక్కన పిక్చర్స్. నాగార్జున గారు విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన సినిమా రాజీవి. 10. జానకి రాముడు. నీ గొంతు శృతిలోనా
నా గుండె నా గొంతులోనా. సరే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా ఒక మాట 10 మాటలై అది పాట కావాలని ఒక జన్మ 10 జన్మలై అనుబంధమవ్వాలని అన్నిటా ఒక మమతే పండాలని అది దండలో దారమై ఉండాలని అన్నిటా ఒక మమతే పండాలని అది దండలో దారమై ఉండాలని కడలిలో అలలుగా కడలేని కలలుగా నిలిచిపోవాలని పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా నా గొంతు శృతిలోనా. అబ్బా ఏమిటో అసలు రాజీవి విజయశాంతి గారి కన్నా ఎక్కువ ఫీల్ అయ్యింది. నాగార్జున గారి గురించేనా? చూసారా అది అసలు ఆ పాటల్లో ఎక్స్ప్రెషన్లు కూడా నా గొంతు శృతిలోనా అని. బా నిజంగా ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను ఆయనలాగా డప్పు వాయిద్దాం అనుకుంటే మధ్యలో ఆయన తబలా వాయించాడు, అది నేను వాయించలేకపోయా. నెక్స్ట్ సెలబ్రిటీ గోపీచంద్ గారు, పక్కన పిక్చర్స్. ఏదో ఒక సినిమాలో గోపీచంద్ గారు ఫైర్ మ్యాన్ గా వర్క్ చేశారు. బిందు జిల్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. మిసైల్ లాంటి వాడు డిసైడ్ అయితే ఎలాంటి డేంజర్లే నీ చుట్టూ ఉన్నా ఓకే నెక్స్ట్ సెలబ్రిటీ శ్రీకాంత్ గారు, పక్కన పిక్చర్స్. నాగేశ్వరరావు గారు, శ్రీకాంత్ గారు కనిపించిన ఒక సినిమా. మీకు క్లూ కావాలి, నాకు అర్థమవుతుంది. మీ సిమ్టమ్స్ చూస్తుంటే మీకు అందరికి 1 కాదు 2 క్లూలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేలాగా నాకు అనిపిస్తుంది. ఓకే చెప్పమంటారా క్లూ? చెప్పండి. ఎందుకో నాకు చెప్పాలనిపిస్తుంది. చెప్పండి. నాకు ఇంకేదైనా చెప్పాలనిపిస్తుంది. ఒక కథ చెప్పనా మీకు? చెప్పండి. ఒక పిల్లోడు ఉండేవాడంట. వాడికి కొంచెం ఊహ తెలిసిన తర్వాత, అంటే 3 years ఏజ్ అప్పుడు వాళ్ళ నాన్నని, నాన్న నాకు ఎల్లో కార్ కావాలి అని అడిగాడంట. వాళ్ళ నాన్న ఉండే, బాబు నీ వయసు ఏంటి, 3 ఏళ్ళు, నువ్వు చిన్న చిన్న కార్లతో ఆడుకోవాలంటే నాకు పెద్ద కారే కావాలి అన్నట్టు. నువ్వు కొంచెం పెద్దగా అయిన తర్వాత కొనిస్తాను అని చెప్పాడు. వాడికి 7 ఏళ్ళు వచ్చాయి. నాన్న నాకు ఎల్లో కార్ కొనివ్వ, నేను పెద్దగా అయిన తర్వాత కొనిస్తానని చెప్పావు కదా అన్నారంట.
ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత కొనిస్తాను నాన్న అన్నారంట. 9 ఏళ్ళు వచ్చాయి, ఇంకా కోరిక మారలేదు. నాన్న నాకు ఎల్లో కారే కావాలి అన్నట్ట. ఇప్పుడే కాదు నాన్న, ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత నేను కొనిస్తాను అన్నారట. వాడికి 15 ఏళ్ళు వచ్చాయి. ఏం కావాలరా అని అడిగితే నాకు ఎల్లో కార్ కావాలి అన్నట్ట. వామ్మో, ఇంకా మారలేదు వీడి కోరిక, అసలే టీనేజ్, ఇప్పుడు కొనివ్వకూడదని కొంచెం పెద్దగైన తర్వాత కొనిస్తాను నాన్న అన్నారంట. వాడికి 18 ఏళ్ళు వచ్చాయి. ఏం కావాలి బాబు అని అడిగితే నాన్న నాకు ఎల్లో కార్ కావాలి అన్నట్ట. ఓరి నాయనో, వీడు నన్ను చంపేలా ఉన్నాడు. ఇప్పుడు కాదురా, కొంచెం ఇంకెంత నాన్న, చిన్నప్పుడేమో పెద్దగైన తర్వాత అన్నావు, ఇప్పుడు 18 ఇయర్స్ వచ్చాయి కదా, కొనివ్వచ్చు కదా అంటే కొంచెం కొంచెం ఓపికగా ఉంటుంది నాన్న, కొనిచ్చేస్తా అన్నారంట. 21 ఇయర్స్ వచ్చాయంట. వాడు రోడ్ క్రాస్ చేస్తూ ఉంటే ఎల్లో కార్ వచ్చి కొట్టేసింది. వాడికి యాక్సిడెంట్ అయింది. దీనివల్ల మీకు ఏమర్థమైంది? అడిగినప్పుడు ఇప్పించాలి. పిచ్చిదానా, రోడ్ క్రాస్ చేసేటప్పుడు 2 వైపులా చూసి క్రాస్ చేయాలి అని. ఇది మొన్న మా అమ్మాయి కథ అడిగితే మా ఆయన చాలా సీరియస్ గా చెప్పిన కథ ఇది. అది నేను ఇవాళ మీకు చెప్పేశా. ఇప్పుడు నేను మీకు ఒక క్లూ ఇవ్వాలి కదా. ఓకే, విషయం ఏంటంటే ఏ ప్రోగ్రామ్ అయినా సరే, ఏ ఉద్యోగం అయినా సరే, చదువులైనా సరే దేవుడి ఆశీర్వాదం లేకుండా జరగదు. కాబట్టి అందరూ ఒకసారి రామచంద్రుని తలుచుకోండి. తలుచుకున్నారా? ఇంకా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. చూసారా, తలుచుకుందో లేదో చరిష్మకి ఆన్సర్ వచ్చింది. చెప్పు. శ్రీరామరాజ్యం. అది మరి రాముడా మజాకా చూద్దాం. ఎప్పుడైనా సరే రాముడిని నువ్వు స్మరించుకుంటే అస్సలు నీకు అంతా మంచి జరుగుతుంది. చూసావా? 6 తీసుకో. సో నాగేశ్వరరావు గారు ఈ సినిమాలో శ్రీరామరాజ్యంలో వాల్మీకిగా మనకి కనిపించారు. శ్రీకాంత్ గారేమో లక్ష్మణుడు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ శర్వానంద్. పక్కన పిక్చర్స్. భార్గవి. వెన్నెల. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ పవన్ కళ్యాణ్ గారు. పక్కన పిక్చర్స్. రాజీవి. శంకర్ దాదా జిందాబాద్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా. వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే, వస్తానే నీతోనే వస్తానే. హలో బ్రదర్ సినిమాలో నాగార్జున ఎన్ని పాత్రలు చేశారు? 2 పాత్రలు, డబల్ రోల్. తీసుకో 6. థ్యాంక్ యూ. క్లాస్ కొట్టండి. పాయింట్లు ఎవరి దగ్గర తీయాలి?
భార్గవి 6. అప్పుడే పుట్టిన చిన్నారిని ఒక కుక్క కాపాడిన సంఘటన ఇటీవల ఏ దేశంలో జరిగింది? ఆప్షన్స్: ఏ సౌదీ అరేబియా, బి చైనా. సౌదీ అరేబియా. కరెక్ట్ ఆన్సర్. ఓ మై గాడ్. 3 పాయింట్లు. బిందు 3. అప్పుడే పుట్టిన చిన్నారిని ఒక కుక్క కాపాడింది అంటే నమ్ముతారా? ఎవరో గుర్తు తెలియనటువంటి చిన్నారిని చెత్తకుండిలో పడేశారు. దాన్ని చూసినటువంటి కుక్క చెత్తకుండిలో ఏడుస్తున్నటువంటి చిన్నారిని తన నోటితో పట్టుకుని దగ్గరలో ఉన్న ఇంటికి తీసుకువెళ్లి వాళ్లు వచ్చే వరకు మొరిగింది. కుక్క అరుపులకి ఇంటి యజమాని వచ్చి శిశువుని చూసి ఆశ్చర్యపోయాడు. ఇక్కడ వింత ఏంటంటే కుక్క తన పంటిగాట్లని పడకుండా పసికందును చాలా జాగ్రత్తగా పట్టుకొచ్చింది. సౌదీలో జరిగినటువంటి ఈ సంఘటన అందరినీ ఆలోచింపచేసింది. మనం మనలోని మానవత్వాన్ని కోల్పోతున్నటువంటి ఈ టైముల్లో కుక్క మనకు నేర్పిస్తుంది. సోగ్గాడు సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్: ఏ జగపతి బాబు, బి శోభన్ బాబు. శోభన్ బాబు. కరెక్ట్. 3 పాయింట్స్ తీసుకో. రాజీవి 3. మన దేశంలోని మొట్టమొదటి టీ మ్యూజియం ఏ రాష్ట్రంలో ఉంది? టీ మ్యూజియం. ఆప్షన్స్: ఏ కర్ణాటక, బి కేరళ. కేరళ. కరెక్ట్ ఆన్సర్. ఉంది, తీసుకో. 3. చరిష్మా 3. మన దేశంలోని మొట్టమొదటి టీ మ్యూజియం ని కేరళ రాష్ట్రంలోని మున్నార్లో టాటా టీ సంస్థ నెలకొల్పింది. అక్కడికి వెళ్తే రకరకాల టీలు తాగొచ్చు మనం. నేను ట్రై చేయలేదు కానీ ట్రై చేసి చూడాలి. ఒక నగరాన్ని భాగ్యనగరం అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. అది ఏ నగరం? మా తొండి ఇలా ఎన్ని జరిగాయో తెలుసా నాకు. మన స్టార్ మైళ్ళలో 2399లో నేను చాలా మందిని మన భారతదేశం క్యాపిటల్ ఏంటని అడిగితే చెప్పలేదు. ఇంతకీ కంచర్ల గోపన్ ఎవరంటే నాగార్జున అని చెప్పారు. రాముడి భార్య ఎవరంటే ఆలోచించారు. ఇలా చాలా జరిగాయి. ఇప్పుడు నువ్వు కూడాను ప్లీజ్. ఒక నగరాన్ని భాగ్యనగరం అని పిలుస్తూ ఉంటారు. ఏ విశాఖపట్నం, బి హైదరాబాద్. విశాఖపట్నం. మనదే హైదరాబాద్. ఓనీలే జరిగింది అయితే జరిగిపోయింది. ఇంకోసారి మర్చిపోవద్దు, ఓకేనా? భాగ్యనగరం అంటే హైదరాబాద్. హైదరాబాద్ లో అత్యంత పురాతనమైనటువంటి నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ ఏ సంవత్సరంలో నిర్మించారు? ఆప్షన్స్ అండి. ఏ 1915, బి 1920. హాస్పిటల్ దగ్గరలో ఉండుంటే ఇప్పుడు వెళ్ళి అడ్మిట్ అయ్యేవాళ్ళు. 1950. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఈ హాస్పిటల్ ని 1915వ సంవత్సరంలో నిర్మించారు. 2015 నవంబర్ 21 నాటికి ఇది 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. తీసుకోండి. రాజీ 3. మనసంతా నువ్వే సినిమాలో హీరో ఎవరు? ఉదయ్ కిరణ్. 6 పాయింట్లు. భార్గవి 2. రాజీవి 2. చరిష్మా. బిందు 2. ఒక్క సిల్లీ క్వశ్చన్ అడుగు. కోడి వేడి నీళ్ళు తాగితే ఏం చేస్తుంది? కోడి వేడి నీళ్ళు తాగితే కోడికి ఉండేటువంటి జలుబు దగ్గు తగ్గిపోవడమే కాకుండా కోడికి ముందు రోజు తిన్నది కూడా బాగా అరుగుతుంది. అలా జరగడం వల్ల ఒక్క నిమిషం ఉండు, నేను ఇంకా అవ్వలే. నేను ఒకసారి చెప్తా. వార్తలు చదువుతున్నారు కదా, చదవని. ఈ క్వశ్చన్ కి చాలా ఆన్సర్స్ ఉంటాయి. నేను అనుకున్న ఆన్సరే చెప్పాలి మీరు. అవునా? సరే, కోడి వేడి నీళ్ళు తాగితే బాయిల్డ్ ఎగ్ పెడుతుంది, ఓకేనా? అవును, కరెక్ట్ ఆన్సర్. మరి కోడి చల్ల నీళ్లు తాగితే ఏమవుతుంది? బాత్రూమ్ వస్తుంది. జలుబు వస్తుంది. కాదు. ఓకే, సెకండ్ క్వశ్చన్. మన దేశంలో తొలి వేద విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఆప్షన్: ఏ ఉత్తరప్రదేశ్, బి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్.
కరెక్ట్ ఆన్సర్. బిందు దగ్గర 2 పాయింట్స్, రాజీవి అక్క దగ్గర 1 పాయింట్. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో మొట్టమొదటి వేద విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. మనం అనుకుంటూ ఉంటాం కదా ఎంసెట్ కోచింగ్లు ఐఐటీలు చాలా కష్టమని. వేద పఠనం ఇంకా చాలా కష్టం. తెల్లవారుజామునే లేవాలి, భక్తి శ్రద్ధలతో కూర్చోవాలి, అన్ని నియమాలు పాటించాలి. అమ్మో చాలా గొప్ప విషయం. ఈ రోజు 2399, రేపు సండే. సో ఒక చిన్న విరామం, రిలాక్స్ అయిపోయి వచ్చేసేయండి, ఎందుకంటే సోమవారం టెలికాస్ట్ అవుతుంది స్టార్ మహిళ 2400. హ్యాపీ 2400. సరదాకే సరదా పుట్టే సమాజంలో సరికొత్త దారి కొట్టే పయనంలో ఈ ప్రయోగంలో మేడం ఇష్టం ఉండొచ్చు కాదు. నీ చెల్లెలే వింధ్య అయితే అందమైన ఆడపిల్లలు కనిపిస్తే వాళ్ళు ఏం చీరలు కట్టుకున్నారు, ఏం నగలు వేసుకున్నారు అని చూడడం ఎలాగైతే ఆనవాయితీ అయిపోయిందో, లోపో రాగానే ఏం షూస్ వేసుకున్నాడో చూడాలి నేను. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం బిందు. అల్లు అర్జున్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. మన స్టార్ మహిళ ప్రోగ్రామ్ 2399 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లు అర్జున్ డాన్స్. కమాన్. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే నెక్స్ట్ చిత్రం బిందు. బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు వేసుకుందామా ఒక పాట. సెల్ ఫోన్ ముందే పెట్టి సెల్ఫీ అన్నావే, ఎవరు బ్రాండ్ మగాడిలా ఆసమ్ గున్నావే, హాట్ హాట్ అందాలతో యో యో అన్నావే. What's up baby, what's up baby, tell me what's happening baby. బాలకృష్ణ గారి సాంగ్ ఎర్రగా తీసేసావు చరిష్మా. What's up baby, what's up baby, tell me. నెక్స్ట్ చిత్రం చరిష్మా. త్రిష. చూద్దాం. తమన్నా -6. ఎవరు డాన్స్ చేస్తారు తనకు పాయింట్లు పోయిన సందర్భంగా? ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నెక్స్ట్ చిత్రం చరిష్మా. మహేష్ బాబు. చరిష్మా రైట్ ఆన్సర్, 6 పాయింట్. దుబాయలి సెంటే తెచ్చా మల్లె పూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా పట్టుకు నీకు చెయ్యందించా. ముద్దుకున్నదే ఉలములము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. నెక్స్ట్ చిత్రం రామ్ చరణ్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు.
రాజీవి. ఎన్టీఆర్. yes it is ఎన్టీఆర్. 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది మంచి మంచి డాన్సులతో. స్కోర్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే మీ గేమ్ గ్లాసుని పడేసేయండి అంతే. అలా అయిపోయిన తర్వాత మళ్ళీ 2 గ్లాసులు, ఫస్ట్ లెఫ్ట్ తర్వాత రైట్, ఒకటేసారి 2 గ్లాసులు తీసుకొని వెళ్ళి పెట్టచ్చు. ఓకే 1 2 3 గో. మీరు లెఫ్ట్ కొట్టబోతూ రైట్ పడితే మీ పాయింట్ ఇవ్వం. వెళ్ళి పెట్టండి ఇంకో గ్లాస్ పెట్టండి. అయ్యో తెచ్చుకోండి. ఫస్ట్ లెఫ్టే కొట్టాలి తర్వాత రైట్. అమ్మయ్యా ఎట్టకేల కోడి పడింది. నాలుగు గ్లాసులు పడ్డాయి, 24 పాయింట్లు వచ్చాయి. డిన్నర్ సెట్. రెడీ 1 2 3 గో. పడుకో అమ్మా దాని మీద. ఈ రికార్డ్ సరిగా పెట్టుకో 2 పెట్టాలి ఇప్పుడు నువ్వు. అయ్యో మ్యాజిక్ బోర్లో పెట్టిన గ్లాస్ డ్రింక్ అయిపోయింది. ఐదు 30 పాయింట్లు తీసుకో. రైస్ కుక్కర్. One, two, three, go. అమ్మాయి లెఫ్ట్ కి వేస్తుంది, రైట్ పోతుంది అంతే. లెఫ్ట్ స్లోగా. అమ్మా నువ్వు రోడ్డు మీద లెఫ్ట్ లో నడవాలనుకుంటే రైట్ గురించి ఆలోచించెళ్ళు. అయ్యో అయ్యో మూడు పడేసావు కానీ ప్రాబ్లం ఏమొచ్చిందంటే
రైట్ ది పడేయకుండానే లెఫ్ట్ తీసుకొచ్చి పెట్టావు, అది లేదు. 2 12. కూల్ జగ్. రాజీవి నీ టార్గెట్ 27. విన్ అయితే ఇవాళ ఎపిసోడ్ లో నువ్వు, లేదంటే చరిష్మా. 2399th విన్నర్ ఎవరు? కమాన్. రెడీ 1 2 3 గో. రింగ్ బయటకు రావద్దమ్మా, కాళ్ళు లోపల పెట్టు. నీకు కాళ్ళుంటే మాకు కళ్ళున్నాయి. పెట్టుకో పెట్టుకో పెట్టుకో, ఎల్లోది పెట్టుకో మళ్ళీ సరిగ్గా. గ్లాసా? కమాన్ రా. 12 పాయింట్లు. థ్యాంక్ యూ. ట్రావెలింగ్ సెట్. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు 2399th ఎపిసోడ్ విన్నర్ చరిష్మా. సో 2399th ఎపిసోడ్ విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండ్ 4 బర్నర్ స్టవ్. రేపు ఒకే ఒక్క రోజు మీకు సెలవు. సోమవారం ప్రసారం అవుతుంది స్టార్ మహిళ 2400. మిస్ కాకుండా చూడండి. మళ్ళీ కలుద్దాం మండే 2400 స్పెషల్ ఎపిసోడ్ తో. బై బై. అమ్మడు వండాలే ఫ్రూట్ సలాడే. హ్యాపీ 2400.